Hi Vikram Garu, hearty welcome to Namaste. you. So yes, Okay, first, ante sir. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్? వెరీ గ్లాడ్ టు సీ యూ అగైన్. సో తంగలాన్ ఆల్రెడీ చాలా మంచి వైబ్ క్రియేట్ చేసింది, అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆబ్వియస్గా మీరు ఏ సినిమా చేసినా ఆ క్యూరియాసిటీ ఉంటూనే ఉంటుంది. అంటే మేము ప్రతిసారి అనుకుంటాము విక్రమ్ గారు దిస్ ఇస్ ద పీక్, ఇంతకన్నా ఏం సర్ప్రైజ్ చేస్తారు అనుకుంటాము. బట్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ అండ్ యూ డజంట్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఎవ్రీ టైమ్. సో తంగలాన్గా ఇక్కడ మిమ్మల్ని నేను ఇమ్మీడియట్గా ఇలా పోస్టర్ చూస్తున్నాను కదా, ఇక్కడ ఇక్కడ విక్రమ్ గారిని చూసి అలా పోస్టర్ చూస్తున్నాను. అసలు మీలాగా అనిపించట్లేదు. హౌ కుడ్ యూ టార్చర్ యువర్ సెల్ఫ్ మెంటల్లీ, ఫిజికల్లీ ఎవ్రీ టైమ్? ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ లైక్ దిస్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ మోటివేషన్ ఆఫ్టర్ దిస్ హోల్ సక్సెస్ అండ్ స్టార్డమ్ యూ హ్యావ్ సీన్? థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు ఇది నాకు ఒక కళ్ళలు కదా, ఐ జస్ట్ లైక్ టు, ఇట్స్ మై డ్రీమ్. సో చిన్నప్పటి నుంచే అందరికీ తెలుసు. సో దట్స్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మై జాబ్. సో ఏం చేస్తే బాగా చేయాలి, 100% ఆర్ 300% చేయాలంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ దాట్. సో దీంట్లో కూడా ఐ గెస్ దట్ 300+ అనదర్ 1000%. వావ్. బట్ నేను విన్నాను ఇది 1800s ఎరాకి సంబంధించిన కథ, సమ్వేర్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. సో అక్కడ ఆ టైంలో ఆ లోకల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి, లేదా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలాగా ఉందన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్? వాట్ ఈస్ దట్ వెంట్ త్రూ? నాకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ రంజిత్ గారు డైరెక్టర్ చెప్పిన స్టోరీ, చెప్పిన ఇన్స్పిరేషన్, లైక్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్. హీ డెంట్ టెల్ మీ అబౌట్ మేనరిజమ్స్ ఆర్ ఎనీథింగ్, మోర్ అబౌట్ ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లైక్ వాట్ విల్ ద ఫిలాసఫీ హ్యావ్ బీన్ దెన్, అప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో, ఏం జరుగుతుంది అదన్నీ చెప్తారు. సో ఐ మీన్ వీ ఆల్రెడీ నో దాట్. తర్వాత ఆయన కొంచెం లాట్ ఆఫ్ వీడియోస్, ఈ ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, తర్వాత సెంటినల్ ఐలాండ్ ఒక ఐలాండ్ ఉంది, అది లాస్ట్ ఐలాండ్ ఆఫ్ లైక్ ఐ మీన్ వే పీపుల్ హ్యావ్ నాట్ గాన్, దే హ్యావ్ గాన్ అండ్ అక్కడ చచ్చిపోతే అక్కడ వెళ్తే చంపేస్తారు. అలాంటి సో బేసిక్ అండ్ సో నేటివ్ అండ్ సో ప్రైమల్ దే ఆర్. సో అక్కడ దే బాడీ లాంగ్వేజ్ నాకు, మన అందరూ వీఆర్ ఆల్ సిట్టింగ్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ యాక్చువల్లీ, క్రాసింగ్ అవర్ లెగ్స్. అసలుగా మేము వేర్ యునో వీ కల్టివేటెడ్ దట్. సో ఇది ఎక్కడ చూస్తే ఏదైనా ఒక లైక్ టీ షర్ట్ వేస్తున్నారు, లేకపోతే సో సెంటినల్ ఐలాండ్ చూసి అసలు ఇదే లేదు, బట్టలు లేదు అస్సలు. సో ఇది యాక్చువల్లీ పెద్ద విషయాలు నేను వేస్తున్నది. సో అప్పుడు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. ఎలా నిలబెడుతున్నారు, ఎలా కూర్చున్నారు, యూనో కొంచెం వీడియోసే ఉన్నాయి. తర్వాత మనకి ఐ థింక్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు, ఐ మీన్ ఒక్కొక్క రోల్స్ చేయనప్పుడు వీ ట్రై టు ఎక్స్ప్లోర్ సంథింగ్ విద్ ఇన్ అస్ కదా. అప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్, దిస్ ఇస్ ద మోస్ట్ యునో దట్ ద బేసిక్ యునో ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. సో అది అక్కడ యూ డోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ యూనో ఒక పిక్చర్లో అలాంటి ఒక రోల్ చేయడానికి. సో ఇలాంటి ఒక రోల్ వచ్చినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ అండ్ ట్రై యూనో ఇంకా లైక్ యూనో what do we do to look more natural and more rustic? అదే. వెరీ నైస్. సో ఇంకా మిగతా క్వశ్చన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ మీడియా ఫ్రెండ్స్ టు ఆస్క్. సో డెఫినెట్గా పాస్ చేసేద్దాం మైక్ వాళ్ళకి. మీకు ఎవరికైనా మైక్ వచ్చిందా? యా, ప్రభు గారు ఇస్ గోయింగ్ టు స్టార్ట్. ఎస్ సార్, ఓవర్ టు మీడియా ఫ్రెండ్స్. మార్నింగ్. ఆ గెటప్ ఏంటి డార్లింగ్? మీరేంటి డార్లింగ్ ఇంత గ్యామర్ గా ఉన్నారు? నేను మా పొద్దున చూస్తే ఏంట్రా ఇది బాబు, నేను ఇలా అవుతున్నాను, ఆయన ఇలా ఫుల్గా. వీళ్ళే శివపుత్రుడు నాటి ఆ డేస్ గుర్తుకొస్తున్నా, అందులో చేసినటువంటి క్యారెక్టర్. శివపుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ప్యాంట్ షర్ట్ అయినా ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, రామంగా,
అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్లో ఒక గ్లామరస్ ఓకే, మీరు మీ లోపల రెమో ఉన్నారా? కరెక్ట్ రైట్, అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా, ఆమె నా నందిని ఈ పిక్చర్లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో హీస్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, ఇంత అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ విన్నప్పుడు కానీ, హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే డార్లింగ్? నాకు రంజిత్ గారు, లైక్ ఐ మీన్ రంజిత్ is one of the most exceptional filmmakers in southern cinema, if you ask me. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే ఒక లైక్ ఈజ్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టికులర్ సైడ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ దీస్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా. కమర్షియలీ ఎప్పుడు లైక్ సార్పట పరంపర, మద్రాస్ అన్ని ఆయన పిక్చర్స్, అన్ని పిక్చర్స్లు లైక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టూ. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సర్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ వీల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరే ఏదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్. లైక్ ఆల్వేస్ యూ సీ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ ఒక పెద్ద, ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్. దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు, బట్ వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్తారు లేదురా ఈ జీవితం చాలరా, మనకి ఎందుకు ఇదే బస్. అప్పుడు ఇది పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, దిస్ విల్ బీ రెలవెంట్. ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి సాంగ్, మినికి తెలుగు ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, మనకి కదా దట్ సాంగ్, ఆ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్. తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు ఒక హిందీ ఫిల్మ్ అలాంటి, బికాజ్ ఆ టైంలో అందరూ ఒకరే కదా, యూ డెంట్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అన్ని, ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ, సో వీఆర్ ఆల్ వన్. సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది, ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి, ఇట్స్ అ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే ఒక సాడ్ యూనో అలా అలాంటి కాదు. సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేసాము. బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దట్ కమ్యూనిటీ, ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి, లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ టు బికమ్ బెటర్ అలాంటి. ఇప్పుడు గెటప్స్ విషయంలో డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ అయినా తీసుకోవటానికి కమల్ హాసన్ గారి తర్వాత నెంబర్ ఆఫ్ గెటప్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టార్స్గా మీకు వండర్ఫుల్ ఐడెంటిటీ ఉంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ వేశారు. బట్ దిస్ పర్టికులర్ గెటప్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిగార్డ్స్ ఆర్ అవార్డ్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది, ఆన్ యువర్ ఇమేజ్ అనిపిస్తుంది. మీకు నచ్చిందా? Yes, really, that is something. The get-up is speaking volumes. Adi, Yeah. how? So What is that you are expecting from this character you are trying to? అదే నా ఫస్ట్ అవార్డ్ అండి. మన అవార్డ్స్ యు నో హౌ అవార్డ్స్ వర్క్ నౌ డేస్. సమ్టైమ్స్ ఇస్తారు, సమ్టైమ్స్ ఎవరు. ఇట్స్ మోర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్. దే ఫీల్ లైక్ గివింగ్ ఇట్. ఇట్స్ నాట్ నాకు ఆఫ్ కోర్స్ ఐ లైక్ అవార్డ్స్, ఐ లవ్ అవార్డ్స్, బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ అవార్డ్స్. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్. నాకు గాడ్ ఐ వాంట్ టు డూ దిస్ రోల్ అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా తంగలాన్ అనే ఖైదీ మామూలుగా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో టైటిల్ పెడతారు. తంగలాన్ అనేటువంటి దానికి తెలుగులోకి వచ్చేటప్పటికే హౌ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ కమ్యూనిటీ. కమ్యూనిటీ పేరు తంగలాన్. అక్కడ తెగ ఇట్స్ స్లైడ్. సో అక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, దాంట్లో తంగలాన్. సో తంగలాన్ హీస్ గివెన్ మై క్యారెక్టర్ బికాజ్ తంగలాన్ అంటే ఒక కమ్యూనిటీ, లేకపోతే తంగలాన్ అంటే ఒక లీడర్, ఒక ఫేత్ హీలర్, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో హీ రియలైజ్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రైబ్స్ మై క్యారెక్టర్. అలాంటివి ఉంటే, ఆ నేమ్ ఉంటే ఇట్స్ బెటర్. సో ఇట్స్ ఎ నేమ్. లేడీస్ ఫస్ట్. విక్రమ్ గారు, యా చాలా డేస్ నుంచి మీ Q&A మిస్ అవుతున్నా, డే వచ్చింది, థ్యాంక్ యూ.
అయితే తంగలాన్ మూవీ ఆగస్ట్ 15th చాలా డేస్ నుంచి డిలే అవుతూ వచ్చిన మూవీ, బట్ తెలుగులో కూడా టాప్ మూవీస్ ఉన్నాయి. సో రామ్ది కావచ్చు, రవితేజ మూవీ, అలాగే చిన్న మూవీస్ కూడా వస్తున్నాయి ఆగస్ట్ 15th. సో మీకు థియేటర్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, కొంచెం చెక్ చేయండి. వేరే పిక్చర్స్ వస్తుంది. ఓకే సార్, ఈజ్ ఇట్ ఓకే? యాక్చువల్లీ ఆగస్ట్ 15 అనేది తెలుగులో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే రామ్ మూవీ కావచ్చు, దాంతో పాటు రవితేజ. It's more the merrier. మీకు థియేటర్స్ ఇక్కడ తెలుగు వాళ్ళకే థియేటర్స్ సరిపోని సిచ్యువేషన్ వచ్చింది. సో మీకేంటి పరిస్థితి? ఒక టాప్ సినిమా వస్తుంది, సో తెలుగు మూవీస్కే థియేటర్స్ సరిపోవట్లేదు ఆగస్ట్ 15th డేట్ అనేది. సో లాంగ్ వీకెండ్ ఎట్ ద సేమ్ టైం టైట్ ఉన్న సిచ్యువేషన్. I think it's a good long weekend kada, so I'm sure it can accommodate many films, and we feel confident in content. So it's not like okay where pictures vastunnayi so we'll put back. We feel very confident about our thing, and I think everybody will get theaters, and mana korika, please make all the movies a hit, blockbusters. We'll be most happy. సో అయితే తంగలాన్ మూవీ గురించి చెప్పాలి అంటే బేసికల్లీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా అరౌండ్ 3 hours డ్యూరేషన్. ఆయన మాట్లాడినప్పుడు కరెక్ట్ గా ఉంది, మీకు మాత్రం ఎందుకు ఎక్కువ తంగ్లాన్ మాట్లాడారు? ఈజ్ ఇట్ ఓకే? కొంచెం షార్ప్ వాయిస్ వల్ల మేబీ చెప్పండి. ఓకే. అయితే మూవీ విషయానికి వస్తే కనుక అట్లాంటి ఒక గెటప్లో ఒక టాప్ హీరో కనిపించాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లాంటి ఒక గ్లామరస్ రోల్ చేయాలంటే హీరోయిన్స్ అయినా సరే, టాప్ హీరోస్ ఎవరైనా సరే. సో ఇట్లాంటి రోల్లో కనిపించాలి అంటే ఫస్ట్ ఎట్లా అనిపించింది మీ లుక్ మీరు చూసుకుంటున్నప్పుడు? ఫస్ట్ టైం ఆ మేకప్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపించింది? నేను ఆయన కథ చెప్పినప్పుడే నాకు ఈ గెటప్ నా మైండ్లో వచ్చింది. మా 2-3 questions అడుగుతున్నారు కదా, పర్వాలేదా మీకు? ఎందుకండి, ఆన్సర్ ఇవ్వచ్చు కదా. అండ్ చెప్తాను, there's no equality and all that. No, one sec. I'm saying I already saw that in my mind. So it's not naku de-glamorized role, glamorized role, it's not important. It's more the character, more the story. Aim cheptunnamu audience ki, and what the response will be. The same thing ippudu nenu ilanti vaste you wouldn't be asking these questions. Baagundandi mee story, mee picture lo em undante, that's what you'll ask, right? Kani ippudu you're not talking about it. It's more about character, what is happening in the movie. It is not about shock value. You choose say, it's there's something very deep and profound about this movie. Meer choose say meeku telsu. It's Vikram sir. Yes sir. Vikram sir. Sir, big fan of you sir. Hi sir. Sir, మీరు వెరీ ఎర్లీ ఆన్ యువర్ కెరియర్ చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన హీరో మీరు. అట్ ది సేమ్ టైం అందరూ తీసుకున్న పాత్ కాకుండా పాత్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ తీసుకుని మీ కెరీర్లో చాలా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళారు. అట్ ది సేమ్ టైం అదర్ హీరోస్ ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్లో ఫిల్మ్స్ చేసి, ఐ డోంట్ సే దోస్ ఆర్ ఈజీ, బట్ ఈ రోజుల్లో థింగ్స్ ఎంత ఈజీ అయినాయి అంటే దేర్ ఆర్ డిఏజింగ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, లేకపోతే కెమెరాలో యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ సార్, పోస్ట్ ప్రొడక్షన్లో దే కెన్ డూ మెనీ థింగ్స్ విత్ ద ఏజ్. అలాంటి టైంలో ఇలాంటి చేస్తున్నాను ఎక్స్పెరిమెంటేషన్, వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ యాక్చువల్లీ? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. కానీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఇది ఇప్పుడు తమిళ్లో కూడా 2-3 పిక్చర్స్ వచ్చినాయి వేర్ చాలా సీరియస్గా ఇట్ హ్యాడ్ అ వెరీ సీరియస్ మెసేజ్, అండ్ దే వర్ వెరీ అప్రిషియేటెడ్ ఫిల్మ్స్, బట్ కమర్షియలీ అంత ఇది లేదు దాంట్లో. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. మీరు ట్రైలర్ చూస్తే, మీ ట్రైలర్ చూసారు కదా, ఇట్ ఈస్ మోర్ అబౌట్, there is so much of passion in the movie, and emotion, and it's all connected with action. Aina character, like Shamai's character, totally very em cheppale, like equal action oriented role. So alanti meer trailer chuste kuda meeku telusu, like everybody, Aina character, like her role, everything is, I think a proper, there's nothing like commercial cinema or mainstream and thing. It is there, but the thing is, ఒక మంచి మెసేజ్ and you make a film that is like large in thought and passion, definitely it'll work. No sir, it's not about Tangalan. Very often many films, you do many films like that. Sometimes you get so much of appreciation for the character, sometimes so much of appreciation for the film, but not so much of money. Yeah. At that time it will be definitely disappointing for you, but still you get motivated and do more and more films like that. That is a passion, no? Ade dream, ade passion. So ఇప్పుడు కూడా దిస్ ఇస్ లైక్
I've already got the gold. So Wonderful, sir. so I'm very happy. విక్రమ్ గారు Sir, and one more question, sir. Sir, you are working with Pa Ranjit, sir. Actually, as you said, he is one filmmaker who constantly speaks and fights about one section of people. But at the One same section is quite some sections of the people, sir. But there are some people who don't politically agree with him. So, do you have any doubt or anything like that when you are first signing a film with him? మంచి క్వశ్చన్ రంజిత్తో అడగాలి బట్ నో నాకు అలా ఐ నో దట్ ఈస్ సి ఇప్పుడు సమ్టైమ్స్ యూ టాక్ టు డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఎప్పుడు కోపంగా ఉంటున్నారు లైక్ క్రాంకీ గాయ్ కానీ హీ సచ్ అ గ్రేట్ క్రియేటర్ యూ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ యూ డోంట్ థింక్ ఓ ఈజ్ యాంగ్రీ యూ థింక్ ఓకే అది ఓకే మీకు తెలుసు హీఈస్ లైక్ దిస్ సో యూ టాక్ టు హిమ్ అండ్ యూ ట్రై టు అలాంటి రంజిత్ క్యాన్ హ్యావ్ హిస్ వ్యూస్ బట్ when I met him and spoke to him, I was not thinking about that because every film of his I loved. And so when he came with this story, I initially was like, when you hear a story, you think, okay, is it about a community? But then I realized, adi ala kaadu. Like, dintlo, like, he's been so very specific. Even there'll be sometimes there is a name. We said, no, we don't mention names. Alagodu, just say king. Evro, you know. So there are కొంచెం డైలాగ్స్ అన్నీ మార్చారు బికాస్ హీ ఫెల్ట్ దిస్ మూవీ ఈజ్ టూ పవర్ఫుల్ టు బీ డిస్టర్బ్డ్ బై ఎనీథింగ్ దట్ మే బీ నెగటివ్ ఇన్ ఎనీ ఫార్మ్ కదా సో హీస్ కెప్ట్ ఇట్స్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్ ఇన్ హిస్ మైండ్ ఇది యాక్చువల్లీ ఆయనకి ఒక ట్రిప్ ఐ థింక్ లైక్ వెన్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ అండ్ మీకు డబ్బులు కావాలా మీరేమో చేస్తారు డబ్బులు కోసం చేస్తారు కానీ ఆర్ట్ కోసం మీ ప్యాషన్ కాగా ఒక పెయింటింగ్ చేస్తారు కదా దిస్ ఇస్ రంజిత్స్ పెయింటింగ్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ విక్రమ్ గారు ఎస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో లాంగ్వేజ్ నౌ అండి. అవును అసలు లైక్ ఐ వాంట్ టు డూ డైరెక్టర్స్ తో వి బీన్ టాకింగ్ విల్ బి. అది ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి. సారీ, ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రాజమౌళి గారు ఇస్ అ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఎంతవరకు కరెక్ట్? నో, వీ బీన్ టాకింగ్ అండి. వీ బీన్ లైక్ ఇప్పుడు వీ విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్, నాట్ స్పెసిఫిక్లీ ఏది గురించో మేము మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు, హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యింది. ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారు? సమ్టైమ్స్ హెల్త్ ఇస్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా. భోజనం, డబ్బులు, నథింగ్. యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్, ఇది చేయాలి అంటే కదా. అండ్ ఆల్ యువర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒక రోల్ చేసినప్పుడు యు ఎంజాయింగ్ వాట్ యు డూ. సడన్గా ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు, ఒక శివపుత్రుడు వస్తున్నప్పుడు, ఒక ఐ వస్తున్నప్పుడు, అది యూ కాంట్ స్టాప్. ఇట్ డజంట్, నథింగ్ మ్యాటర్స్ దేర్. సమ్టైమ్స్ యుల్ సే ఓకే డబ్బులు అంత కూడా వద్దు, మీకు ఎంత డేట్స్ కావాలి తీసుకోండి, 1 year కావాలా 3 years కావాలా తీసుకోండి. యూ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఐ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఐ ఫీల్ లైక్ దట్ అబౌట్ మై ఆర్ట్. ఐ థింక్ వీ ఆల్ ఫీల్ దట్. దానికి చేస్తాను. విక్రమ్ సార్, యాక్చువల్గా పారంజిత్ సార్ పాపం సార్, ఆయన కూడా వాళ్ళు కొంచెం దే ఆల్ ఆర్ వెయిటింగ్ టు సే. విల్ ఆస్క్ దేమ్. వాళ్ళు కూడా తెలుగు తెలుసు, నేను ఆయన తప్పకుండా తెలుగులో మాట్లాడుతున్నారు. సార్ యాక్చువల్గా సారీ సార్, పారంజిత్ అనే ఫిల్మ్ మేకరు ఒక ఐడియాలజీతో, పారంజిత్ ఒక ఐడియాలజీతో సినిమాలు చేస్తుంటాడు. ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఆయన వెట్రిమారన్ కానీ వీళ్ళంతా ఒక చేంజ్ తీసుకొచ్చారు తమిళ సినిమాలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా చెప్పవచ్చు. సో అలా చేస్తున్న క్రమంలో కబాలి కానీ పా కానీ ఇలాంటి సినిమాలను చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ నిమ్నజాతి వర్గాలను సపోర్ట్ చేస్తుంటాడు కదా. సో అలా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు? ప్లస్ ఇది గోల్డ్ మీద తీస్తున్న సినిమా అన్నారు కదా సార్. ఆల్రెడీ కేజీఎఫ్ అనేది ఒక బిగ్ స్పాన్లో వచ్చిన గోల్డ్ బ్యాక్ ఫిల్మ్ కదా. దానికి ఏమన్నా ఇది ప్రీక్వెలా లేకపోతే ఆ ఏరియాలో జరిగే, అంటే మన ఇండియాలో ఎక్కువ సౌత్ ఇండియాలో మెయిన్ కోలార్ బొగ్గు గనుల మీద ఎక్కువగా ఉంది కదా. సో దాని గురించి ఐ ఫీల్ రంజిత్ గారికి ఎప్పుడో ఒక he has a very strong mindset about his philosophy, about society, how it has to be. And ఆయనకి టూల్ సినిమా. సో ఆయన చెప్తారు ఒక్కొక్క పిక్చర్లో
బట్ ఐ డోంట్ థింక్ హీ డిడ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో కూడా యూ విల్ హ్యావ్, వాళ్ళు మాత్రం అప్రెస్ కాదు, మేము అందరూ అప్రెస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు అడ్వకేట్ ఓన్లీ దట్. ఈ పిక్చర్లో ఇట్స్ ఎ స్టోరీ. ఇప్పుడు టైటానిక్ చూస్తే స్టోరీ ఏంటండి? టైటానిక్ షిప్ గురించా లేకపోతే లవ్ గురించా? లవ్ కదా. బ్యాక్గ్రౌండ్ ఇస్ అ టైటానిక్ కదా, బట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ద లవ్. యూ కెన్ టేక్ దట్ స్టోరీ అండ్ కీప్ ఇట్ ఎనీవేర్. సేమ్ థింగ్ దీంట్లో యూ కెన్ డూ దిస్. ఇక్కడ కూడా ఆంధ్రాలో ఇక్కడ డన్, ఇక్కడ బీన్ టుడే ఆర్ ఫ్యూచరిస్టిక్ ఒక స్టోరీ ఆ టైంలో సెట్ చేస్తారు. బట్ ఆ టైంలో మేము అందరూ ఇలాగే ఉన్నాము. అప్పుడు థింక్స్ చేయండి, వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వి చేంజ్. ముందు వీ వర్ లైక్ దిస్ అండి. ఎక్కడ చూసి మీరు ఆంధ్ర మీ మీ నాన్న దగ్గర మాట్లాడండి ఆర్ మీ తాత దగ్గర మాట్లాడండి, వాళ్ళు చెప్తారు ఈ స్టోరీ ఇలా అయింది, దే డిడ్ ఆల్ దిస్ యూనో. సో అందరికీ ఈ స్టోరీ ఉన్నాయి, అందరికీ ఇట్స్ అ కనెక్ట్. యూ విల్ కనెక్ట్ టు ది స్టోరీ సమ్హౌ. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఆపరేషన్. దీంట్లో ఎంత గోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు దాంట్లో యూ కెనాట్ బీ యునో ప్లగ్గింగ్ ఇన్ దాట్ హిజ్ ఐడియాలజీ. అది కాదు. సో ఇట్స్ మోర్ అబౌట్ ద ఫిల్మ్, ఇట్స్ మోర్ అబౌట్ ఒక ప్యాషనెట్ జర్నీ ఆఫ్ హోప్. ద హోప్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. అలాంటి ఇట్ కుడ్ బీ ఫర్ ఎనీబడి, ఇట్ కుడ్ బీ ఫర్ యూ, ఫర్ మీ. విక్రమ్ గారు, విక్రమ్ సార్, విక్రమ్ సార్ ఇక్కడ సార్, సార్ ఇక్కడ, సారీ ఇక్కడ సార్, సారీ సార్ హాయ్ సార్. హాయ్. నిన్న ఈవెంట్లో మాట్లాడుతూ మీరు చాలా సర్ప్రైజ్లు ఉంటాయి, ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం అన్నారు. ఎలాంటి సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి? అంటే యాక్షన్ బ్లాక్స్ సంబంధించి ఏమైనా సర్ప్రైజ్లు ఉంటాయి? నేను సర్ప్రైజ్ చెప్పాను కదా, అదే సర్ప్రైజ్ మళ్ళీ కొంచెం ఎలాబరేట్ చేసి లైక్ ఎలా ఉండబోతుంది అంటే యాక్షన్ సర్ప్రైజ్ అంటే నేనేం చెప్తున్నా అంటే సింపుల్గా చెప్తే ఫస్ట్ మేము తంగ్లాన్ కేజీఎఫ్ అని చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు, నా చేతిలో ఒక పెద్ద గన్ను యష్ లాంటి ఒక పెద్ద గన్ ఇచ్చారు, దెన్ క్యాప్ ఇచ్చారు, ఒక సిగార్ ఇచ్చారు. ఆ సిగార్ అండ్ దట్ వాజ్ అ పిక్చర్. దట్ ఈస్ వాట్ ఫ్యాన్స్ హెడ్ మేడ్ తంగ్లా, దట్ దిస్ మూవీ ఇస్ కేజీఎఫ్ మ్యాటర్ బికాస్ లైక్ కేజీఎఫ్. తర్వాత ఫస్ట్ పిక్చర్ వచ్చిన తర్వాత ఏంట్రా బాబు ఇలాంటి ఉన్నాడు, ఓ అప్పుడు పాపం ఏం పెద్ద ప్రాబ్లం ఉన్నాయి, ఇది ఐ మీన్ ఇట్స్ లైక్ దాట్ అలాంటి. తర్వాత వేరే ఒక పిక్చర్ వచ్చింది, చూస్తే ఈయన ఏమో పాము ఏదో చేస్తున్నాడు ఏమేమో, ఓ అప్పుడు ఇప్పుడు కొంచెం వారియర్ టైప్లో ఉన్నాడు, బ్లా బ్లా. యూ అండర్స్టాండ్? సో ఎవ్రీ టైం ఒక పిక్చర్ లేకపోతే ఒక వీడియో వస్తున్నప్పుడు మీకే ఒక సర్ప్రైజ్ వచ్చింది కదా, దట్ సర్ప్రైజ్ ఓన్లీ ఐమ్ టాకింగ్. మీరు ఓకే మీకు ఇప్పుడు అర్థమైంది, ఓకే ఇది దాని సినిమాపా అలాంటి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీరు చూస్తే వేరే ఏమో చేశారు. నాకే ఒక సర్ప్రైజ్ ఏంటంటే మేము అసలు మానిటర్ చూడను ఎప్పుడూ, లైక్ వీ డూ ద షార్ట్ అండ్ గో అవే. సో డబ్బింగ్ అంటే లైవ్ సౌండ్, లైవ్ రికార్డింగ్ చేసాము, కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు చూడినప్పుడు నాకే వావ్ వేరే ఎలా, ఐ వాజ్ షాక్ బికాస్ ఒక 3 months 4 months తర్వాత నేను చూశాను, అప్పుడు జుట్టు అన్నీ పోయింది. ఐ వాజ్ షాక్. సో నాకే ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చింది. దో ఐ డిడ్ ద సీన్, సో ఐఎమ్ షూర్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ బీ ఓకే. సార్పుట పరంపర చూసారా మీరు? దాంట్లో బాక్సింగ్ అంటే ఇట్స్ ఇండియన్ సినిమాలో అంత ఇది లేదు, కానీ హీ డ్రాగ్డ్ యూ ఇన్ టు హిస్ వరల్డ్ కదా. జస్ట్ కాట్ యూ అండ్ పుల్డ్ యూ అని సే రండి నేను చూస్తాను చూపిస్తున్నాను, అండ్ మీరు వెళ్ళిన తర్వాత యూ సా డిఫరెంట్ వరల్డ్ అండ్ యూ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అప్పుడు యూ డెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ అబౌట్ ఆపరేషన్ ఆర్ యునో ఐడియాలజీ ఆర్ యూ ఎంజాయ్డ్ ద మూవీ. దిస్ విల్ బీ లైక్ దట్. ఇది విల్ జస్ట్ పుల్ యూ అండ్ దిస్ ఇస్ వర్స్. నాకు సార్పట పరంపర ఐ లవ్డ్ ఇట్, కానీ ఐ టోల్డ్ హిమ్ దట్ ఈస్ నథింగ్ కంపేర్డ్ టు దిస్ ఇన్ హిస్ మేకింగ్, ఇన్ హిస్ విజన్. It's not like I'm like saying that over the top, but I'm just saying when you see the film you'll understand. I know oka shot, ideas, costumes, the things he's put together, performance, and దీంట్లో పెద్ద విషయాలు ఏంటంటే because you're not asking them, I'm just ఈ మూవీలో he's only got performers. All artists are performers and ఒక గ్రూప్ ఆఫ్ ఒక 200 people వాళ్ళు కూడా performers, no junior artist. డ్రామా స్కూల్ నుంచి ఆడిషన్స్ చేసి ఒక్కొక్కరు వాజ్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టిక్యులర్ రోల్. ఏంటంటే అన్ని షాట్స్ అన్ని సీన్స్ ఇస్ వన్ షాట్, ఒక్క షాట్లో చేస్తారు. సో ఇలాంటివి నీళ్ళు నో టైం ఫర్ నీళ్ళు, నో టైం ఫర్ సెల్ ఫోన్ అసలు ఉండకూడదు బికాజ్ రికార్డింగ్ లైవ్ రికార్డింగ్ కదా, మాట్లాడడం లేదు. బికాజ్ వెళ్ళినప్పుడే చెప్తారు సార్ బికాజ్ వన్ షాట్ కదా సో మానిటర్ చేయాలి, బట్ నో మానిటర్, టేక్. సో టేక్ అంటే అమ్మ ఒక చిన్న పిల్లలు చేతిలో, నేను పిల్లలు, ఆమె ఒక పెద్ద కూడ, దెన్ యూనో వేరే ఒక బ్యాగు అలాంటి రెడీ చేసి ఫుల్ వెయిట్తో బికాజ్ అది చూడాలి కదా, అండ్ వీల్ టేక్ అ టేక్.
తర్వాత 30 takes పోతుంది, బట్ ఫుల్ షాట్ విల్ బీ మూవింగ్, కెమెరా విల్ బీ మూవింగ్, నో కట్. సో అందరూ పర్ఫామ్ చేస్తున్నాము. సో వెన్ యూ సీ ద ఫిల్మ్, మీకు ఐ థింక్ దట్ విల్ బీ ద ఫస్ట్ థింగ్. అందరూ పర్ఫామ్ చేసాము, అందరూ కష్టపడి చేసాము. లైక్ అంత అక్కడ పావు, లైక్ యూ వోంట్ బిలీవ్, సడన్గా చెప్తారు ఏ ஒரு 3 ఐ డోంట్ నో వాట్ ఇస్ స్కార్పియన్, తేలు ஒரு 3 తేలు కావాలరా, వెళ్తాడు లేదు ఓకే 3 ఓకే దెన్ సే ஒரு పాంబు వేణండా, ఇన్ 5 minutes పాము వస్తుంది. ఒక క్రియేటివ్ ప్రామిస్. నేనే ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ అస్, నేను ఒక 5 పాములు నేను రిలీజ్ చేశారు బిస్లరీ బాటిల్లో. సార్ సీ సార్ క్రియేట్, సార్ సీ సార్ సాస్ స్కేల్ వైపు. సో అది నేను ఐ విల్ గో రిలీజ్ ఇట్ సమ్వేర్, కొంచెం దూరంగా చిన్నదిగా ఐ విల్ బి వెయిటింగ్. లైక్ అండ్ అందరూ నో బట్టలు మాత్రం కాదు, ఓన్లీ లాయిన్ క్లాత్, ఇట్స్ లైక్ దట్. బట్ ఇది నో స్లిప్పర్స్, నో చైర్, నథింగ్. లొకేషన్లో ఆయన క్యారెక్టర్కి చైర్ ఉంటుంది, సో ఆయన బాగా కూర్చున్నారు, ఈజ్ బీ కూల్. బట్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ ద రాక్స్ అలాంటి. సో అందరూ అలా చేశారు. అండ్ మేకప్ నాకే, బికాజ్ కొంచెం ఐ లైట్ చేంజ్, ఒక 5 hours రోజు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కేజీఎఫ్ మీకు తెలుసు, నైట్ టైంలో అంత కోల్డ్, డే టైంలో అంత హాట్. బట్ వాళ్ళు ఫుల్గా మట్టి పూసి, వాళ్ళు ఫుల్గా మఫ్లర్ షాల్లో ఉంటారు. మేము ఫుల్గా మేకప్ చేసి వెళ్ళినప్పుడు సార్ సారీ సార్ అయ్యో ఇట్స్ వెరీ కోల్డ్ సార్ అలా చేశారు. విల్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ దట్. ఎవ్రీ షాట్ గ్లామర్గా, ఈ రోల్లో కూడా గ్లామర్గా రావచ్చు, బట్ గ్లామర్గా అంటే యూ కెన్ బీ స్మార్ట్, యూ కెన్ లుక్ నైస్. కానీ ఎప్పుడు ఇలాంటి మట్టి, బ్లడ్, రక్తం, లేకపోతే యాష్, లేకపోతే గోల్డ్, ఎప్పుడో మేకప్ 5 hours, వాష్ చేయడానికి 2 hours. ఇప్పుడు తర్వాత అమ్మాయి జీనియస్ చెప్పింది, ఇదిలా ఏమొద్దు, బేసిల్ పౌడర్ కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి కొంచెం రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత పాతకాలం చేస్తారు కదా రాణీస్ అండ్ ఆల్ దట్, లైక్ దట్. సో ఆల్ ఆఫ్ అస్ చేసి తర్వాత వాష్ చేసి ఇట్ గో. సో వీ హ్యాడ్ టు, దట్ వాజ్, ఐ మీన్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బట్ వెరీ హార్డ్. విక్రమ్ గారు, కాదు విక్రమ్ గారికి కాస్త గ్యాప్ ఇద్దాం కదా, పాప మాట్లాడి ఉన్నారు. రాజేష్ సార్, ఈనాడు సార్, హలో. ఈ మొత్తం ఇది తమిళ ఇండస్ట్రీకి సంబంధించింది సార్. రీసెంట్గా తమిళ నిర్మాతల మండలి హీరోల అడ్వాన్సుల విషయంలో కానీ కొంచెం రిస్ట్రిక్షన్స్, అంటే అడ్వాన్సులు తీసుకోకూడదు, 31st తర్వాత నుంచి షూటింగ్స్ ఆపేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. యాజ్ మీ వైపు నుంచి ఏమంటారు దాని గురించి? స్టార్ హీరోలు అంటే ఇలా, నాకు ఈ గురించి నాకు మాట్లాడాలి. ఐ థింక్ తంగలాన్ రిలీజ్ తర్వాత ఇప్పుడు నాకు తంగలాన్ మాత్రం ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ అబౌట్ ఇట్. It's whatever they are. I think it will sort out whatever. Mr. Daniel, Tangalan 2 parts unde avakasham undandi. Mr. Daniel, good morning and welcome to Hyderabad. Good morning, lovely to be here. We are pleased to see you from Hollywood to Indian cinema. Thank you. What kind of a character you are doing in this, and what has really inspired you to take up this character in this film? Well, I'll take your second question first. I mean, what inspired me was a long conversation I had with Paranjit. When he first approached my agent to speak to me, we spoke for a long time about his expectations of what the film was, and I hadn't even read the script. I hadn't read the script, and I agreed to do the film just from what Paranjit was expressing to me about his vision, which was incredible. Okay. But he wanted to do something different. He wanted not just to hire any British actor that you find traveling around India sometimes, and just play a kind of cliche. He wanted different levels, and he decided to, come to the West and hire me, and I was very flattered. But his vision was incredible. My character is complicated, very complicated. Complicated in the sense? Sense of, it's very much, I've said this to the guys, it's almost like with Thangalan, it's the flip, the kind of different sides of the same coin. We both want what's best for our families. We're both trying to make a better lives for ourselves. But what it takes to get there is what this journey is about, and what it does to you as a human being. Clement has been dealt a bad hand in his life, and he's there. He's also a little bit of an outsider from where he comes from in his society. But he's a very dark, complicated character. Okay. And when Ranjit pitched it to me, I was fascinated, and I actually agreed to do the movie before I even read the script,
That's how amazing Ranjit's vision was. And then, of course, I watched his films and everything else. But you must have been watching that Indian cinema today is competing with the Hollywood ranges and all that, the latest films from India, from the Indian subcontinent. Before I joined? No. In the last few years, Indian cinema, more particularly from South India, has been competing with the world cinema. Yeah, Indian cinema, and I've said this many times in interviews, I think is on the verge of becoming the most powerful film industry in the world, hands down. Oh, Indian cinema now, you are one step away from superseding Hollywood. The only thing is missing, which Ranjit has now created, is an international. Yes. Because before that, Indian cinema, which is amazing, energized, visceral, you know, just the magnetism of Indian cinema is always been there. But what's been missing is all the stories have been India-centric, all based within India, and also the characters. And I always thought what was missing is if you could bring in international feel, then this is, I mean, you're already probably on a par with Hollywood, let's be honest. But now I think you're on the verge of superseding Hollywood. And I think it's a matter of time now before all the international actors are coming into India, if the stories start changing, etc. Well done. Your admiration for Indian cinema and every episode. Indian cinema is incredible. He has become an Indian. I just need an... భోజనం కూడా కొంచెం స్పైసీ we said భోజనం హైదరాబాద్ is going to be very spicy. No, నాకు spicy. I want to try Indian. ఆవకాయ సాంబారు. ఆ తర్వాత నీళ్ళు. But one thing, Mr. Daniel, because you have worked in this film for quite a long time. 1 year. 1 year. And how do you look at this film, you know, in the context of the world standards of filmmaking? How do you comment on its standards and aesthetics in it embedded? How do you find this film, Tanglan? This is up there with the highest standards. There's another thing that happens in India which we've lost in the West, and this is my big thing that I talk about all the time. I think I must bore everyone with this. India still has the culture of cinema. Fantastic. Families, friends, you know, partners, everyone gets together and says, let's go to the cinema. It's an event in India. It's still an event. We used to have that in the West, and as you know, probably know, our cinemas have receded since the advent of streaming. Now, streaming is very important. It's a great thing for us to sit at home and watch films to catch up. But cinema, the art of cinema, means that the standard of quality. Standard of quality. Exactly what you have in India. Yes. If cinema disappears in this country, you will all see your quality go down, as we've seen in the West. Of course. And I just urge people, go to the cinema. Films like Thangalan were made for the big screen. They're not made for TV. They're made for the huge screen. So keep the cinema alive in India. And if you do, nothing can beat Indian cinema. That's it. Something great. You've got all the talent, all the amazing filmmakers, the great storylines. Look at these amazing actors. You have everything here. We've lost something in the West. We've lost it. Thank you. Malavika. Hello. Good morning. Can you get along with Telugu or in English? English, please. Learning Telugu now. Not yet. Not yet. Started. Telugulo fight chestaru. Okay. Work in progress. You are doing with one of the most celebrated superstars from South India, and in coming times you are coming out with Indian Bahubali, Prabhas. How does this film really, Tanglan, fetch your career or your combination with Mr. Vikram? When it comes to that point of your prospects in the coming days, how do you comment on your character and this film? You're saying how does Tangal, like, what do I see it doing to my career graph?
That's what you're asking, right? Okay. So I was at a stage in my career where addressing the first part, I've gotten a lot of offers from Telugu, and I've waited for, I was like, no, இது correct alla, let me wait for the right offer to enter this industry with, because we all know that Telugu industry is like, it's the biggest right now, and it's crossed Bollywood, it's on a different level. Daniel is telling that now. Which is true, so I was like, I want to enter this industry with a bang, and with the, is it still echoing? Checking. Is this better? Then what would be the bang of the two, Tanglan or Rajasab? Both. Okay. How do you prove yourself as an actress or as a commercial stuff? I want to do, I'm greedy. I want to do everything. I want to do all kinds of roles. I was at a point in my career where I was getting a lot of big hero movies, love interest come, do few scenes and go. And I was like, I want to do a movie where I can prove myself as a performer, where I get that chance, where I work with a director who can extract that out of me, that can push my own boundaries, where I can learn about myself as an actor, prove it to people that But one thing, sorry to interrupt, but when Prabhas film is coming, the whole world is just very much attentive about its arrival very shortly. People are expecting it with 1,000 eyes. What could be your part in that film, Rajasab? Wow, I was in the Tangalan mode. This is a sudden switch in my head now. Whatever you speak about Rajasab now will ignite all the hope on Tangalan. That is the trend. He connected both. So much pressure. Yes. To get a character like that in a film with Prabhas sir is, I'm so grateful to get such a, fantastic character. So, it's a different character from Tangalan, very complete opposite, 180-degree different. But I'm very excited for you to see that version of me in that movie. Maruti sir also writes very good roles for female characters. So it's a good one, but opposite of what you'll see in Tangalan. So two very different worlds. All the very best. Thank you. When it comes to the point of Miss Parvati. We've got 5 more minutes to wrap this event, so yes. Yeah, Parvati, you have been telling so much about this film and your character and the combination with Mr. Vikram sir. And how would it really fetch you in all the coming days, this film? Or you will just get along with the film, or you will make a special mark in this? I think, sir, thank you for the question. May I know your name, please? Nagendra Kumar. Thank you. Nice to meet you. This is probably the first time I'm in Hyderabad giving like a press interview, so it's wonderful to meet all of you. So thanks, Andy. I think the mark has been made because once a film comes out, a work of art comes out, everyone who's a part of it has made a mark already. We've done the film already. The blessing of the audience is all we are waiting for. But I feel like all of us have made the mark by just living through that experience. Then the rest of it is up to the audience, how they accept us. That's just up to Mother Nature, Malvika garu, here. Heroine question. Welcome to TFI. Thank you. Your enchanting looks and smile bursting our hearts. So what was your working experience with the great Chian Vikram garu as well as Prabhas garu? I couldn't have done Tangalan without Chian Vikram. With no other actor would have, like,
my performance, whatever I did, hopefully you all will like it, but whatever came out from me as Aarti, which is my character in the film, it happened because of my collaboration, because I had a co-actor like Chian Vikram. Otherwise, it would have not happened. Because this is the toughest film I think anybody has made in Indian cinema. It's one of the toughest, if not the toughest. And I had so many self-doubts, doubts when we were shooting. I was like, I can't do this. It's too hard. I'm not doing a good job. It's, you know, I will not do justice to this character. And I thought only I was having these feelings. And then slowly we all started speaking, we became friends, we started talking to each other, and everybody said the same thing at some point. Everybody was like, this is the hardest movie I've done. This is the hardest film I've done. And that's when you realize that it's a collective feeling. It's a mutual feeling, because we have done crazy things in this movie. And I couldn't have gone through that process without this man. who is absolutely fantastic. So, yes. Okay, Vikram garu. Prabhas, and Prabhas garu. About your second question. Prabhas sir, best food in Hyderabad, he sends me. One question. Yummiest food. Sorry to interrupt. Sorry? No, sorry to interrupt. Yeah. Oh, no, I was just saying. How was food? Prabhas's food. Prabhas's food is the best I have ever eaten after my amma's food. Or almost same level. Yeah, Malvika here. Hello. Unexpected and... ఒక్క నిమిషం, one question each, ఎందుకంటే last 2-3 questions కాబట్టి. Sorry. Yeah, please. Hello, Parvati ma'am. Hi, I'm a huge fan of your work. So, I'm sorry? Abhilasha from thank you Gulte. so much. Abhilasha. Yeah. Nice to meet you. So, last year you made your Telugu debut with Doota. So, are you actively looking for new Telugu projects? And, you know, if I'm not wrong, Vikram Kumar sir has announced that Doota will be getting a second season. Like, it's going to be an anthology series. So, will you be in the future seasons of Doota as well? Yes, as far as I know, Kranti Shenoy as a character will continue in the series. So I'm hoping to reprise the character soon. And thank you so much, Andy, for the love for Doota as well. But yeah, thanks for asking that question. Doota was my first Telugu project, which I cannot believe it's taken me 18 years to do my first project. But in a way, I believe that Tangalan is my second project in Telugu as well. Because like Tanga said here, by the way, I do need to explain to them when I say this, because not everybody knows. Tanga is short for Tangalan. I can call him Chian sir, Vikram sir, but he's been Tangalan for all of us. So that's just, we decided to continue. So I don't mean any disrespect for your fans especially, I need to say that. But this movie goes beyond languages as well. What Paranjit sir has done here is that the story is universal. Language will not stop that aspect of the story of oppression that he will talk about, but also the world that he's built. It's mesmerizing. It's beyond languages. Daniel sir. Hello. Hello sir, welcome to India. Thank you. I don't mean to put you in a spot, but you are a British actor and you are playing a British general in the film. So how has your opinions on colonialism, have they changed like before and after the film? What my opinions on colonialism is, it was a bad stain, a bad black stain, not only on Indian history, but obviously on British history. Incredibly complicated issue. And the remnants of it we can still see, right, as you know. Clement is kind of symbolic of that, but like I was saying to you, he's not quite what you've seen in Indian cinema, that cliche, the colonialist, he's coming in, he's hitting everyone. It's not quite like that. This character is more interesting. Paranjit has done something where he comes from this colonialist society, but his mentality is very much, he doesn't really care about that. It's more about his family, about what it is that he can do to kind of elevate his family. But yes, of course, it's not a great
it's not a great part of our history by any standards. విక్రమ్ గారు Yeah, Vikram sir, this ఎన్నో is Madhav here. అద్భుతమైన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎన్నో చూసాం సార్. కానీ ఈ సినిమా ఎస్పెషల్లీ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీకు బూస్ బంప్స్ కూడా వచ్చినాయని ఫ్యాన్స్ నుంచి అంత అప్లాజ్ వచ్చింది. సో మీ మనసుకి ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉంది? అలాగే ఒక క్యారెక్టర్ కోసం గెటప్స్ కోసం రకరకాల గెటప్స్ చాలామంది హీరోలతో చూసాం. కానీ మన లైఫ్ రిస్క్ అంటే మన ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా రిస్క్ చేసి కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి దాని మీ మనసుకు దగ్గరైన సినిమా ఇది ఏంటి అని పాయింట్? నాకు చాలా క్లోజ్ బికాజ్ దెబ్బ గురించి మీరు అడిగితే నా అసిస్టెంట్ ఒకరోజు చెప్పాడు, అన్న మర్చిపోయాను ఏంట్రా రోజు ఒక దెబ్బ జరుగుతుంది, ఒక్కొక్క ఫోటో రోజు చేస్తే యు విల్ హ్యావ్ వన్ రికార్డ్ ఆఫ్ ఒక్కొక్క దెబ్బ కంటిన్యూస్ బికాజ్ రాక్స్ అక్కడ శాండ్ కూడా లేదు. సో ఫాలింగ్ రెస్లింగ్ అన్నీ లైక్ కొట్టేస్తున్నారు నన్ను, నేను ఎవరైనా కొట్టేస్తాను. సో that was the thing, and the health also, and it was very difficult. Extreme cold, extreme hot, extreme heat, then dust, ash na lopla, then oka chinna cave lo godava dantlo full gold dust alanti, you can't breathe, it's like that. But then I think this is my most favorite role till today. I mean, not because I'm released, this movie is getting released now. Naku, I know Sedu was my very close to me, Chitta Shivaputrudu, Aparijit, whatever. Deentlo emo, I feel connected in some way, like I'm able to identify with what they went through then. Kasilu kuda నేను చేయనప్పుడు ఒక రోడ్ when I was trying to cross it, అప్పుడు తన్నే I'm talking Malayalam sorry. అప్పుడే నాకు వచ్చింది, అయ్యో ఏంట్రా ఎలా చేస్తారు, బికాస్ షార్ట్కి నేను వెళ్ళాలి అండ్ ఐ హ్యాడ్ టు వాక్ లైక్ దాట్ అండ్ క్రాస్ చేయడానికి బండి వస్తుంది. నాకు అస్సలు టిల్ దెన్ ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్, నో ప్రాబ్లం, బికాస్ నాకు తెలుసు చైర్ ఇక్కడ ఉంది బ్లా బ్లా బ్లా. అప్పుడు నాకు షిట్, దిస్ ఇస్ వాట్ దే ఫీల్ కదా. సో లైక్ దాట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచే నాకు వాట్ వుడ్ ఇండియన్స్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ గాన్ త్రూ అప్పుడు ఏం జరిగిందో. So I was able to identify with that, and I don't know if that made me close to the character or the fact that it is so difficult to do this role, and I love difficult roles. Or if it's Ranjit, or it's getting to work with such amazing actors. Nenu చాలా సంవత్సరాలు నేను పార్వతి మూవీస్ చూసి such a good actor, but we never had a chance to work together, and I always, I identify with her kind of acting, like we kind of have the same wavelength, like when we come to cinema, method acting or whatever. So naku, it was a good experience and a good exposure. I was thinking, okay, we have that. Then we have Malavika, where she is like this very different character. Ippudu movie lante you'll have villains unnai, but you've never seen, she's not a villain. You've never seen a character who's Ranjit's movie lo ఆడవాళ్ళు ఎప్పుడో ఇంపార్టెన్స్ ఉంది దానికో. మీరు చూస్తే అన్ని పిక్చర్స్లో దీంట్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్. లైక్ క్లెమెంట్స్ క్యారెక్టర్, ఆయన కూడా ఒక తంగలాన్, నాకు కావాలో ఆయన కూడా కావాలి. హీఈస్ నాట్ అ విలన్, ఐఎమ్ నాట్ అ విలన్, షీఈస్ నాట్ అ లైక్ మేబీ I don't know, he's pointing to you. Yeah, hi Vikram sir. One sec. This is Madhav. Alanti, it's that kind of a film. So when I started acting with her, that romance kuda, it is such a beautiful romance, because 5 పిల్లలు తర్వాత they are still romantic. ఇంకా ఆయనకు 2-3 కావాలి. అప్పుడు అసలు they won't wear blouse కదా. సో ఆ పాటలు కూడా మినికి మనకి పాటలు కూడా బ్లౌజ్ దొరికింది. అంత సంతోషం వాళ్ళందరికీ, బికాజ్ మేమందరూ దేవ్ నెవర్ ఓన్. సో అప్పుడు ముందు అడుగుతుంది, నాకు ఒక బ్లౌజ్ కావాలి, లేకపోతే వాళ్ళు వేస్తారు కదా అలాంటి డ్రెస్ కావాలి. సరే నీ పిల్లలు వేస్తే నేను ఇస్తాను, ఎంత బ్లౌజ్ మీకు కావాలి అంత పిల్లలు నీవు ఇవ్వాలి. ఇట్స్ లైక్ దే టాక్ లైక్ ఇట్స్ సో రొమాంటిక్. అట్ ద సేమ్ టైం అప్పుడు ఎంత పువ్వులు ఇచ్చి అలా కాదు, గొడవ అవుతుంది. లైక్ ఇట్స్ ఈవెన్ లవ్ సీన్స్, రొమాన్స్ విల్ బి ఒక గొడవ లోపల ఉంది. సో I was so comfortable working with her because we did a workshop before, so we already understood that space kada. So director cheptaru, okay, ilanti scene you can push her, she can push you, just whatever violent. So we will never practice action lo, we'll just do it and she will get hurt, nenu na kuda debba vastundi. But that was the comfort zone, and I felt thank you so much, I felt so happy that whatever I imagined worked. And as far as Malavika is concerned, she didn't know asalu fighting radu. Meeku andaru telusu like how she is. She's considered this very gorgeous, stunning
heroine and she does all these roles. ఒక fighting role, ఒక్క సీన్లో ఫైట్ ఉంది, ఒక్క అండ్ ఈక్వల్ ఫైట్స్, లేకపోతే సమ్ ఫైట్స్ విల్ బి బెటర్ దెన్ మీ అలాంటి. సో వచ్చి ఫస్ట్ డే డైరెక్టర్ లుక్ చూస్తే బ్యూటిఫుల్, మంచి మీరు చూసారు కదా పిక్చర్, ఈ సెట్ పర్ఫెక్ట్గా ఉంది, లవ్లీ, లెట్స్ షూట్ అంటే ఫస్ట్ సీన్ ఫైట్ ఇచ్చారు. అమ్మాయికి పాపం చేయిపోయింది, ఫుల్ డే రిహర్స్ చేసి ఆ అమ్మాయికి తెలీదు కదా. తర్వాత స్వెల్లింగ్ అయింది, షివరింగ్ బ్లా బ్లా బ్లా. సో తర్వాత త్రీ months ప్రాక్టీస్ చేసి ఇప్పుడు షీ ఈజ్ సో గుడ్. సో ద హోల్ మూవీ I feel that's fantastic, and the performance, the character is a very different character. There's action, there's emotion, and she has a history, like that. And Daniel's role, నేను చెప్పాలి, we're like brothers. I mean, not brothers. Brothers ante we always fight kada. It's not always love. It's like sometimes godava ante we just keep teasing each other. But he's such a lovely person to befriend and act with. Scenes appudu he's so involved. కొంచెం పిచ్చి వస్తుంది, కోపం వస్తే అలాగే అవుతున్నాడు. Then all of us have to control Danny. Cool down Danny. ఎందుకు you'll get so angry shortlo and ఇది సరిలేదు, అది సరిలేదు, ఇది బాలేదు. So he's so involved in it, and I loved acting with you, Danny. Thank you for being that. Vikram sir. Yes. Vikram sir, last year, one last question. He, as everybody says, huge fan of yours. So మీ మూవీ టు మూవీకి, క్యారెక్టర్ టు క్యారెక్టర్కి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, అందరికి తెలిసింది. అలాగే ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. సో వుడ్ లైక్ టు హియర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్రమ్ యూ సార్. I think it's amazing, man. I mean, I wanted to talk about Tanglan, but I can't miss that question. Thank you. I think what he's done is historic. I like his work, blah, blah, blah. I really think he's fantastic. But వచ్చి 10 సంవత్సరాలు కదా, 10 years struggle చేసి, ఇనిషియలీ he was not like then, ఇప్పుడు ఒక డెప్యూటీ సీఎం అంటే ఎంత పెద్ద విషయాలండి. సో నాకు కూడా ఓకే, మేబీ ఐ కెన్ ట్రై కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ గివ్స్ హోప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విక్రమ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తాం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి. సార్, ఫస్ట్ నుంచి మిందాడ మీరు మాట్లాడుతూ ఐ లవ్ అవార్డ్స్ అన్నారు. అవును. అండ్ అపరిచితుడికి ఎప్పుడో నేషనల్ అవార్డు వచ్చింది. అవును. ఆ తర్వాత సారీ, శివపుత్రుడికి. శివపుత్రుడు, శివపుత్రుడు, కరెక్ట్. ఎస్ సార్, శివపుత్రుడికి నేషనల్ అవార్డు వచ్చింది. మీరు కన్ఫ్యూజ్ చేశారు. ఓకే. ఆ తర్వాత అపరిచితుడు అండ్ ఐ, నాన్న, ఈ మూడు సినిమాలో కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మీరు ప్లే చేశారు. అండ్ యాజ్ ఎ ఫ్యాన్స్ కానీ మేము కానీ అండ్ ఖచ్చితంగా అవార్డ్స్ కొట్టేస్తారని అనుకున్నాము. బట్ అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి విషయాలు మైండ్లో పెట్టుకుంటారు? అవార్డ్స్ వస్తాయి అని మైండ్లో పెట్టుకుంటారా, లేదా నేను ఫ్యాన్స్ని, ఆడియన్స్ని? Every actor wants to reach his fans, wants to reach an audience. Ante awards is incident, like it doesn't make sense at all. Adin awards vaste beautiful ga showcase lo petti chusi now happiness anni undi, but it's oka fan wrote lo chusi sir baga chesaru sir, ipudu meer adigaru kada, that is like an award for me because you are actually appreciating my work. So thank you for that, and thank you for like my anni pictures ni me support chestaru. I'm sure you will support Tanglan too, and waiting for you to see the movie. Thank you very much. Thank you. Thank you so much, all the media friends, for those questions. So, sir, one last group picture for the media, sir. Once again. No, standing. Yeah.